సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మొంతా తుఫాను ప్రభావం ఏ జిల్లాలపై ఎలా ఉంది, అక్కడి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించేందుకు మా కరెస్పాండెంట్ నలుగురు కూడా 4 జిల్లాల నుంచి అందుబాటులో ఉన్నారు. విశాఖ నుంచి అనిల్, అలాగే కాకినాడ నుంచి రాజు, మచిలీపట్నం నుంచి సురేందర్, అలాగే ఏలూరు నుంచి పోతురాజు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా విశాఖకు వెళదాం, అక్కడి పరిస్థితి ఏంటో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అనిల్, ప్రస్తుతం మొంతా తుఫాను ప్రభావం ఈ జిల్లాపై ఎలా ఉండే అవకాశం ఉంది? మత్స్యకారులకి ఎలాంటి అలర్ట్ జారీ చేశారు? ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? అనుశ్రీ, ఈరోజు ఉదయం నుంచి మోంతా తుఫాను ప్రభావం ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగానే కాదు, ఉత్తర కోస్తా జిల్లాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఉదయం నుంచి కూడా కుండపోత వాన కురుస్తున్నటువంటి సందర్భం నెలకొంది. ఉదయం 9 గంటల నుంచి మొదలు ఈదురుగాలుల ప్రభావం కూడా కొనసాగుతోంది. ఇప్పటికే సముద్ర వాతావరణం అల్లకల్లోలంగా ఉంటుంది కనుక మత్స్యకారులు 5 రోజుల పాటు వేటకు వెళ్ళరాదు. వేట చేసేవాళ్ళు ఇప్పటికే సముద్రంలో ఎవరైనా ఉంటే వారంతా తిరిగి సురక్షిత తీరాలకు రావాలని హెచ్చరించడంతో వారంతా కూడా తిరిగి వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే ఏ ప్రాంతానికి వెళ్ళినా కుండపోత వర్షం కురుస్తోంది. చాలా ప్రాంతాల్లో చెట్లు నేల కొరుగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇలా ఉంటే రేపటికి మరింత తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు అర్ధరాత్రి నాటికి తుఫాను మోంతా తీవ్ర తుఫానుగా బలపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. తీవ్ర తుఫానుగా బలపడిన తర్వాత దాని ప్రభావం మరింత పెరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాకినాడ తీరానికి దగ్గరవుతుంది. దాదాపుగా 500 కిలోమీటర్ల 530 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైనట్టుగా ఇప్పటికే అధికారులు వెల్లడించారు. సమయం గడిచే కొద్దీ తుఫాను ముంపు ఏపీ తీరానికి పొంచి ఉన్నట్టుగానే భావించాలి, దగ్గర అవుతున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా మచిలీపట్నానికి, కళింగపట్నానికి మధ్య కాకినాడ వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనాను విడుదల చేసింది. సరిగ్గా రేపు సాయంత్రం లేదా అర్ధరాత్రి సమయంలో కాకినాడ సమీపంలో తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. తీవ్రతను బట్టి ఒకవేళ ప్రమాద తీవ్రత పెరిగితే కనుక దాన్ని ఆ నెంబర్ను కూడా పెంచేటువంటి అవకాశం కనిపిస్తుంది. 3వ నెంబర్ నుంచి 5వ నెంబర్, ఆ తర్వాత 6 కానీ 7 కానీ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. ఈరోజు ఉదయం నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రాలన్నీ కూడా మూతపడ్డాయి. తక్షణమే పర్యాటకులు తిరిగి సురక్షిత ప్రదేశానికి వెళ్ళిపోవాలని చెప్పి అక్కడ జిల్లా కలెక్టర్లు సూచించడం జరిగింది. అలాగే పాఠశాలల్లో కూడా సెలవులు ప్రకటించారు. 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కాబోతుంది. ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అలాగే అనకాపల్లి, విశాఖ, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కుండపోత వాన కురుస్తుంది. దాదాపుగా రెడ్ అలర్ట్ ఇచ్చినటువంటి తూర్పు కోస్తా జిల్లాలన్నింటిలో కూడా 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనాను విడుదల చేసింది. రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగబోతుంది. రేపు కూడా శ్రీకాకుళం నుంచి ఏదైతే ప్రకాశం జిల్లా వరకు కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ముఖ్యంగా రెడ్ అలర్ట్ ఇచ్చినటువంటి జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కాబోతుంది. అయితే 3 ప్యాటర్న్లలో విండ్ స్పీడ్ కూడా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ ఒక అంచనాను విడుదల చేసింది. తుఫాను తీరాన్ని తాకే సమయంలో గాలుల తీవ్రత అధికంగా ఉంటుంది. మొదటి దశలో 90 నుంచి 110, అత్యధికంగా 120 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉంటాయి. ఆ తర్వాత దశలో 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉంటాయి. ఆ తర్వాత దశలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉంటాయి. అయితే ఇది మొత్తం చూస్తే కనుక, ఈ ప్యాటర్న్ అంతా కూడా చూస్తే కనుక కాకినాడకి దక్షిణంగా 100-150 కిలోమీటర్లు ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాకినాడకి ఉత్తరంగా ఒక 100-150 కిలోమీటర్లు ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూస్తే కనుక తుఫాను తీరానికి చేరువయ్యే కొద్దీ దాని ప్రభావం పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కోనసీమ పూర్తిగా కూడా ఈ తుఫాను దాటికి కకలా వికలం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కనుక తుఫాను ప్రభావం అయితే మాత్రం పూర్తిగా పెద్ద ఎత్తున కోస్తా తీరంపై ఉండేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది, అధికారులను అప్రమత్తం చేస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసుకోవాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వాతావరణ శాఖ సూచిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే సిటీలో ఉన్నటువంటి పరిధిలో ఇప్పటికే పోలీసులు అలర్ట్ అయ్యారు. హోర్డింగ్స్, భారీ హోర్డింగ్స్ కానీ లేకపోతే వీక్గా ఉన్నటువంటి బిల్డింగ్స్ని కానీ గుర్తించి వారిని ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మరోవైపు ఇటు రైల్వే శాఖ కూడా అప్రమత్తం అయ్యి పలు రైళ్లను
రద్దు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తుఫాను ముప్పు అయితే మాత్రం ఏపీ తీరానికి భారీగా పొంచి ఉన్నట్టుగానే భావించాలి అనుశ్రీ. రైట్. తుఫాను విశాఖ నుంచి కాకినాడ మధ్యలో విశాఖ మచిలీపట్నం మధ్యలో కాకినాడ వైపుగా తీరం దాటే అవకాశం ఉందని చెప్తూ ఉన్న నేపథ్యంలో అక్కడి ప్రస్తుత వాతావరణం ఎలా ఉందో మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం వర్షం పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా మచిలీపట్నం విశాఖ మధ్యలో కాకినాడ దగ్గరే తీరం దాటే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారా? ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది? రైట్ అనుష్ఠి, మెంతా తుఫాన్ ప్రభావంతో ఈరోజు ఉదయం నుంచి కూడా కాకినాడ జిల్లాలో విస్తారంగా వానలు కురిసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్ తీరంలో కడలంతా కల్లోలంగా మారిన పరిస్థితి అయితే ఉంది. మధ్యాహ్నం 11 గంటల నుంచి సముద్రం పోటు మీద ఉండడంతో రాకాశీలలో ఉవ్వెత్తున ఎగిసిపడిన పరిస్థితి అక్కడ కనిపించింది. ముఖ్యంగా ఉప్పాడతో పాటుగా కొత్తపట్నం, మాయాపట్నం, సుబ్బంపేట, సూరాడుపేట, కోరపప్పేట వంటి మత్స్యకార గ్రామాలన్నీ కూడా భయంతో వణికిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే జిల్లా వ్యాప్తంగా 296 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశామని చెప్తున్నప్పటికీ వీటికి ద్వారా 9,000 మందిని పునరావాస కేంద్రాలు తరలించామని చెప్పి అధికారులు ప్రకటించారు. అయితే వాస్తవంగా చూసినట్లయితే చాలా మంది ఏదైతే మత్స్యకార గ్రామాల్లో ఇల్లు వదిలి బయటకు వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడటం లేదు. ఆ పునరావాసాలకు తరలి వెళ్ళము, ఇంటి దగ్గర ఉంటాము, ఎందుకంటే మేము పునరావాసాలు తరలి వెళ్తే దొంగతనాలు జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా వారంతా పోలీసులకు స్పష్టం చేయడం జరిగింది. బలవంతంగా ఖాళీ చేయించాలన్న ఆలోచనలో పోలీసు యంత్రాంగం ఉంది. ముఖ్యంగా ఈ కాకినాడకు సమీపంలో ఉన్నటువంటి హోప్ ఐలాండ్ తీరం నుంచి 110 మంది మత్స్యకారులను కాకినాడకి తీసుకురావడం జరిగింది. దీంతో పాటుగా మనం చూసినట్లయితే కాకినాడలో కూడా 14 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక ప్రధానంగా రేపు తుఫాను ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తుఫాను తీరానికి సమీపిస్తున్న కొద్దీ తీరంలో పెద్ద ఎత్తున అలజడి రేగే అవకాశం ఉంది. సముద్రం కల్లోలంగా మారుతుందని చెప్పి ఒక ఆందోళన మత్స్యకార గ్రామాల్లో ప్రధానంగా కనిపిస్తుంది. కాకినాడ జిల్లాలో 6 తీర ప్రాంత మండలాల్లో ఇప్పటికే అధికారులు అప్రమత్తమైన పరిస్థితి ఉంది. అటు ఎంఆర్ఓలు కానీ ఇటు క్షేత్రస్థాయి సిబ్బంది అంతా కూడా అలర్ట్ చేశామని చెప్పి అధికారులు ప్రకటించారు. తుఫానుకు సంబంధించి ఇప్పటికే కాకినాడ కలెక్టరేట్లో ఒక సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొంటామని చెప్తున్నారు. జిల్లాకు సంబంధించి చూసినట్లయితే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది అంతా కూడా ఇక్కడ తుఫాను సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. మరోవైపు కాకినాడ రూరల్లో ఒక విషాద ఘటన నెలకొంది. తుఫాన్ ఎఫెక్ట్ ఖచ్చితంగా దాని మీద పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తండ్రితో కలిసి బైక్ మీద వస్తున్నటువంటి సాయి కిరణ్ అనే ఒక 11 ఏళ్ల బాలుడు జారిపడి అక్కడ ఉన్నటువంటి పరకాల వంతుల నుంచి కిందగా నదిలో పడడం జరిగింది. దీంతో అతను గల్లంతవడంతో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అధికారులు తుఫాను ఎదుర్కొన్నందుకు సన్నద్ధంగా ఉన్నారని చెప్పి ప్రకటిస్తున్నారు. ఇప్పటికే కాకినాడ పోర్టులో 5వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. యాంకరేజ్ పోర్టుతో పాటుగా డీప్ వాటర్ పోర్టులో కూడా కార్యకలాపాలన్నీ కూడా స్తంభింపజేశారు. ముఖ్యంగా ఏదైతే తీరంలో లంగరు వేస్తున్నాయో 13 నౌకలను సురక్షిత ప్రాంతాలు తరలించామని చెప్పి పోర్టు అధికారులు వెల్లడించారు. మొత్తం మీద చూసినట్లయితే ఈ 5 రోజులు కూడా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించారు. అనుశ్రీ. రైట్. థ్యాంక్ యూ రాజు. అది కాకినాడలో పరిస్థితి. మచిలీపట్నంలో ఎలాంటి వాతావరణం ఉందో మా కరెస్పాండెంట్ సురేందర్ అందిస్తారు. సురేందర్, మంగినపూడి బీచ్లో అలల ఉధృతి ఎలా కనిపిస్తోంది? ఈ కృష్ణా డెల్టాలో కూడా నీటి ప్రవాహం పెరిగిందన్నట్లుగా తెలుస్తోంది. ఎలాంటి సమాచారం ఉంది? అనుశ్రీ, మెంతా తుఫాన్ నేపథ్యంలో మచిలీపట్నం బీచ్లో వెళ్ళే అయితే అల్ల తాకిడి తీవ్రంగానే ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో పర్యాటకులు ఎవరిని కూడా లోపలికి అలౌ చేయకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు ఇటు హార్బర్ కానీ ఇతర గిలకల దిండి ప్రాంతాల్లో ఉన్న బోటు ఏదైతే మత్స్యకారుల బోట్లు ఉన్నాయో అవన్నీ కూడా జట్టీలకి తీసుకొచ్చిన పరిస్థితి కూడా మనకు మచిలీపట్నంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మచిలీపట్నం నుంచి విశాఖపట్నం మధ్యలో తుఫాన్ తీరం దాటుతున్న నేపథ్యంలో ఈరోజు భారీగా వర్షాలు ఉంటాయని చెప్పి అధికారులు చెప్పారు. అయితే ఈరోజు మొత్తం చిరుజల్లులే పడిన పరిస్థితి, భారీ స్థాయిలో ఎక్కడ కూడా వర్షం ఎక్కడ కనపడని పరిస్థితి కనిపించింది. ఈ రోజు రాత్రి నుంచి కూడా భారీ స్థాయిలో వర్షం నమోదవుతున్నట్టు కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎక్కడికెక్కడ పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలకి దాదాపు 30,000 మందిని తరలించనున్నట్టు జాయింట్ కలెక్టర్ నవీన్ కూడా కొద్దిసేపటి క్రితమే తెలియజేసిన పరిస్థితి. దాంతోపాటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు పోలీసు సిబ్బంది భారీ స్థాయిలో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ
ప్రజానికాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఏర్పాటు చేస్తున్నారు. రేపు సాయంత్రం తుఫాను తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకెళ్తున్నారు. రెండోది సముద్రం కూడా పోటు మీద ఉన్న నేపథ్యంలో ఇటు కృష్ణా డెల్టాకి కూడా వాటర్ వస్తున్న పరిస్థితి, కృష్ణా నది కూడా వరద పెరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 రోజులు బట్టి ఇతర ప్రాంతాల్లో, ఎగువ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. ఆ నేపథ్యంలో కృష్ణా నదికి కూడా వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు సహాయక కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఇటు రెవెన్యూ అధికారులతో పాటు గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన సిబ్బందిని కూడా పెద్ద ఎత్తున డ్యూటీలు వేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మచిలీపట్నంలో ప్రధానంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో కొన్ని గ్రామాలకు వాటర్ వచ్చే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో మత్స్యకార కుటుంబాలన్నింటినీ కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు వెళ్లాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దాదాపు ఇప్పటికే 100 నుంచి 150 మందిని కొన్ని ప్రాంతాల్లో తరలించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ రాత్రికి పూర్తి స్థాయిలో దాదాపు 3 నుంచి 4 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. మరొక పక్క ఇతర ప్రాంతాలు అంటే ఇటు అమలాపురం కానీ ఇతర ప్రాంతాల్లో కొంతమంది బోట్లు మచిలీపట్నానికి వచ్చిన పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా మళ్ళీ కాకినాడకి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా మళ్ళీ హార్బర్కి, మచిలీపట్నం హార్బర్కి తరలించారు. ప్రస్తుతం 4వ ప్రమాద హెచ్చరిక హార్బర్లో వేసిన పరిస్థితి కనిపిస్తుంది. 5వ ప్రమాద హెచ్చరిక దగ్గరలో ఉందంటూ కూడా కొద్దిసేపటి క్రితమే అధికారులు తెలియజేసిన నేపథ్యం కనిపించింది. దాదాపు 7 ప్రమాద హెచ్చరికలు వస్తే కనుక భారీ స్థాయిలో తుఫాను ఉంటుంది. 8 దాటితే కనుక ఆ ప్రాంతంలో హార్బర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకి తరలించాల ఏర్పాట్లు ఉన్నాయి. ఇంకా 11 అంటే మొత్తం 11 ప్రమాద హెచ్చరికలు ఉంటాయి. 11వ ప్రమాద హెచ్చరిక వస్తే కనీసం ఎవరికి సమాచారం ఇచ్చే అవకాశం కూడా ఉండదంటూ చెప్తున్నారు. ఇప్పటికే గాలి తీవ్రత అయితే మచిలీపట్నంలో భారీగా ఉంది. వర్షపాతం లేకపోయినా గాలి తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అర్ధరాత్రి నుంచి కూడా భారీ స్థాయిలో వర్షం నమోదయ్యే అవకాశం ఉందంటూ ఇక్కడ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ప్రజలెవరూ కూడా బయటికి రాకుండా ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి మచిలీపట్నంలో ఉందని చెప్పాలి. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సురేందర్. ఇటు ఏలూరులో మా కరెస్పాండెంట్ రాజు మనకు అందుబాటులో ఉన్నారు. రాజు, తుఫాను తీరం దాటే తుఫాను ప్రభావం ఏలూరుపై ఎలా ఉంది? తీర ప్రాంతాల్లో పరిస్థితి ఎట్లా ఉంది? అనుశ్రీ, ప్రధానంగా చూస్తున్నారు కనుక మెంతాన్ తుఫాన్ ప్రభావం కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కనపడుతుందని చెప్పొచ్చు. ప్రత్యేకంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నరసాపురం కానీ కాకినాడకు సంబంధించిన మచిలీపట్నం తీరాల్లో కూడా ఏదైతే తీరంకి సంబంధించినటువంటి దాటే అవకాశం ఉందని చెప్పి అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. తుఫానుకి సంబంధించి కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తం అయ్యారు. ఏలూరు జిల్లాకు సంబంధించి చూసుకునే కనుక ప్రధానంగా ఉన్నటువంటి 28 మండలాల్లో కూడా 14 మండలాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందో ప్రత్యేకమైనటువంటి 82కి సంబంధించినటువంటి పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే చూస్తే కనుక ఏజెన్సీ కానీ ఇటు కొండవాగులు వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ముంపు మండలాలకు సంబంధించి కానీ పూర్తిగా అప్రమత్తం అయ్యి అక్కడ ఉన్నటువంటి కలవట్లు కానీ ఇవి దాటవద్దని చెప్పి పోలీసులు కానీ ఇటు రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులతో పికెటింగ్ ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో చూస్తే కనుక ఇక్కడికి సంబంధించి ఎక్కువగా కలిదింటికి సంబంధించినటువంటి మండలం ఏతుందో అక్కడ కలిదింటికి సంబంధించినటువంటి ఏరియాలో ఎక్కువగా వర్షపాతం కురవడం, ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో అక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు 42 మందిని కూడా అక్కడ పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా సచివాలయ స్థాయి నుంచి కూడా ఉన్నటువంటి అధికార యంత్రాంగం కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక పశ్చిమ గోదావరి జిల్లాపై ఎక్కువ ప్రభావం ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ సముద్ర తీరం ఉంది. పేరుపాలెంకి సంబంధించినటువంటి బీచ్ ఇప్పటికే పూర్తిగా మూసివేశారు. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సందర్శకులు కానీ పూర్తి స్థాయిలో మత్స్యకారులు కానీ వేటకి వెళ్ళొద్దని చెప్పి స్పష్టం చేశారు. చూస్తే ఉన్నటువంటి మొగల్తూరు కానీ నరసాపురంకి సంబంధించినటువంటి మండలాలు ఏతున్నాయో ఈ మండలాలకు సంబంధించినటువంటి తీర ప్రాంతానికి సంబంధించినటువంటి మండలాలు కూడా ఎక్కువ ప్రభావం ఉండడంతో అక్కడ ఉన్నటువంటి జనాభా సుమారు 10,000 మందిని కూడా పునరావాస కేంద్రాలకు ఈ రోజు రాత్రి నుంచి కూడా తరలించేందుకు అధికార యంత్రాంగం సిద్ధం చేశారు. ఇప్పటికే అక్కడికి తుఫానుకు సంబంధించినటువంటి పునరావాస కేంద్రాలు 16 పునరావాస కేంద్రాలను కూడా అధికార యంత్రాంగం సిద్ధం చేశారని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో వారికి కావాల్సినటువంటి ఆహారం కానీ పూర్తి స్థాయిలో అన్ని వసతులు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే రెవెన్యూ కానీ అటు పోలీసు కానీ పూర్తి స్థాయిలో ఆర్ఎండ్బి కానీ ప్రతి అధికారి కూడా క్షేత్రస్థాయిలో 24 గంటలు అందుబాటులో ఉండాలి. రేపు ఉదయం కూడా పూర్తిగా తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం మొత్తం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చూస్తే కనుక ఉదయం నుంచి కూడా చూస్తే స్పెషల్కి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఒక జిల్లాకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారి చేశారు. ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ జోనల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో సిసోడియా కూడా ఉదయం నుంచి ఇటు ఏలూరు కానీ అటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి 2 జిల్లాల్లో కూడా సమీక్షా సమావేశం నిర్వహించి అధికార యంత్రాంగం కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలి. ఇటు వ్యవసాయానికి సంబంధించి కానీ అటు పూర్తి స్థాయిలో పాడి పరిశ్రమకు సంబంధించి కానీ ప్రాణ నష్టం ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పి వారు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అనుశ్రీ, సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను
వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.